హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ధనుర్మాసం స్పెషల్ దద్దోజనం. ఇది ప్రత్యేకించి వైష్ణవ ఆలయంలో పెట్టే దద్దోజనం. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను, చూసేయండి. ముందుగా 2 గ్లాసెస్ బియ్యం తీసుకొని అన్నం వండుకోవాలి. పొడి పొడిగా వండుకోవాలి. మీకు కావాలంటే ముద్దగా అయినా వండుకోవచ్చు, మీరు ఎలా తింటే అలా వండుకోవాలి. నేనైతే పొడిగా వండుకుంటున్నాను. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది ఎందుకంటే అన్నం అంటుకోకుండా ఉండడం కోసం. ఇది వేసినట్లయితే అన్నం అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. దీనిలోకి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మిరియాలు వేసుకోవాలి. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను, మీకు కారంకి సరిపోయినంత మీరు వేసుకోండి, మీకు ఎంత కావాలనుకుంటే అంత. ఇది మిరియాల ఘాటంతా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలి. అప్పుడే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిరియాలు ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 ఇంచ్ అల్లం తురుము పెట్టుకోవాలి. నేనైతే తురుము వేసుకుంటున్నాను, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారని. ముక్కలు తగిలితే తినరు కదా, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. తురుము పెట్టుకొని అయినా కానీ ముక్కలైనా కానీ. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని 2 మిరపకాయలు అయితే వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా వేపుకోండి. ఇప్పుడు దీంట్లోకి మీకు కావాలంటే కొంచెం ఇంగువ వేసుకోండి, లేకపోతే లేదు, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదా, దీన్ని ముందుగా వండి పెట్టుకున్న అన్నంలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం అన్నంలోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే పెరుగు వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ బియ్యానికి 1/2 లీటర్ కర్డ్ పెరుగు వేసుకుంటున్నాను. ఇది పెరుగు వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 250 ml మిల్క్ వేసుకోవాలి, అంటే 1 కప్ మిల్క్ వేసుకోవాలి. కాచి చల్లార్చిన మిల్క్ మాత్రమే వేసుకోవాలి, కొంచెం గోరువెచ్చగా ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలుపుకొని ఒకసారి కొంచెం జారుగానే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇది ఆరిపోయే కొద్దీ గట్టి పడుతుంది, గట్టి పడాలి కూడా, అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. చూసారు కదా, ఇంతే, చాలా సింపుల్. చివరిలో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. లంచ్ బాక్స్లోకే కాదు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాక్స్లోకైనా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాక్స్లోకైనా ఈ రెసిపీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ నచ్చిందో లేదో నాతో షేర్ చేసుకోండి కమెంట్ రూపంలో. ఈ దద్దోజనం బాడీకి చలవ చేస్తుంది, వేడి పెరగకుండా. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒక లైక్ కూడా ఇచ్చేయండి. బాయ్.